హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే బాలామృతం పిండితోటి బూరెలు ట్రై చేద్దాం. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేసి నేను మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. సో 2.5 kg బాలామృతం పిండికి మేము 1 kg తీసుకున్నాము. ఆ 1 kgకి తగ్గట్టు గుప్పెడంత గోధుమ పిండి క్రిస్పీనెస్ కోసం తీసుకున్నాము. అండ్ దాంట్లోకి తగినంత కొబ్బరి యాలకులు మిక్స్ చేసి మిక్సీ పట్టాము. ఆ మిక్సీ పట్టిన పొడి అందులో వేసేసి చిటికెడు ఉప్పు వేసేసి మిక్స్ చేసేసి దాని తర్వాత వాటర్ కొన్ని పోసుకుంటూ పిండిని మిక్స్ చేస్తున్నాము. ఒకేసారి వాటర్ పోయొద్దు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఒకేసారి వాటర్ పోసామంటే కలిపిన తర్వాత పిండి అనేది లూజ్ అయిపోతుంది, ఎందుకంటే షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది కాబట్టి. సో చూసుకుంటూ వాటర్ పోసి కలుపుకోండి. అలాగే ఇలా ఈ స్ట్రక్చర్ వచ్చేలా కలుపుకోండి. ఇలా స్ట్రక్చర్ వచ్చాక దీన్ని బాగా వాటర్ చల్లుకుంటూ కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు స్మూత్గా అవుతుంది పిండి. మీలో ఎంతమందికి బాలామృతం పిండి అంటే ఇష్టం? యాక్చువల్లీ బాలామృతం అంటున్నా కానీ నార్మల్గా అయితే బల్లు పిండి అంటాం మేమైతే. చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ అసలు. కానీ నేనేమో ప్రైవేట్ స్కూలు, ఇదేమో గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చేవాళ్ళు. చాలా ఇష్టం నాకు. అంతగా ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు నాకు చిన్నప్పుడు. మా అమ్మమ్మ నా కోసం ఎలాగోలాగా తెచ్చేది నాకు ఇష్టమని. సో ఫైనల్లీ ఈరోజు మా అమ్మకి ఎవరో ఇచ్చారంట. కొట్టు దగ్గర మాకు ఒక షాప్ ఉంది, ఆ షాప్ దగ్గర ఉంటే అమ్మకి ఎవరో తెచ్చిచ్చారంట నాకు ఇష్టమని. సో ఆ పిండితోటి ఇలా బూరెలు ట్రై చేస్తున్నాము. నేను తీసుకొని ఒక చిన్న బాల్స్ తీసుకొని ఇలా చేసుకోవాలి. సో నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం, నేను ఇప్పుడు ట్రై చేయలేదు. అలా తీసుకొని చేస్తుంటే మా అమ్మ అలా కాదు చేసేది, అలా వేళ్ళతోటి లాస్ట్లో వత్తకూడదు, మొత్తం వేలు పెట్టి ప్రెస్ చేయాలి అని అంటుంది. నేను చేసింది బాగా రాలేదంట, అందుకని మా అమ్మ తీసుకొని చేస్తుంది. కానీ మా అమ్మ చేసింది ఏమీ లేదు అందులో. అలాగే నేను చేసింది ఎలా ఉందో అలాగే ఉంది. తర్వాత మా అమ్మే చేసేసింది. నేను జస్ట్ ఆయిల్లో వేసేసి అవి తీసి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇలా ఆయిల్లో వేసాక అవి లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకే ఉంచాలి. ఎక్కువ బ్రౌనిష్ వచ్చాయంటే కొంచెం చేదుగా ఒక రకంగా అయిపోతుంది టేస్ట్. చూసుకోవాలి ఇక్కడ మెయిన్లీ. నేను ఆల్రెడీ మీకు ఇలా చెప్తూనే అది ఒకటి మాడబెట్టేశాను. బట్ పర్లేదులే, ఒకటి పోతే ఇంకా వస్తున్నాయి కదా, ఇంకా అది తీసేసి పక్కన పెట్టేసుకోవడమే. చూసేసారా ఎలా ఉన్నాయో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.